Dear students, welcome to ISE, South India's best institute for competitive exams. ఈరోజు ఐబీపీఎస్ ఆర్ఆర్బి ప్రిలిమ్స్ స్పెషల్ మారథాన్ లైవ్ సెషన్స్ గురించి డిస్కస్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. ఐబీపీఎస్ ఆర్ఆర్బి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ డేట్స్ రిలీజ్ అయ్యాయి. ఇప్పటి నుంచి మనకు 20 డేస్ అప్రాక్సిమేట్గా టైం ఉంది. ఈ కమింగ్ 20 డేస్ అనేది చాలా క్రూషియల్. సో ఈ 20 డేస్లో మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అనేది ఈ వీడియో ద్వారా మీకు డిస్కస్ చేయబోతున్నాను. అదేవిధంగా ఈ స్పెషల్ సెషన్స్ అనేవి ఇప్పుడు మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం కాదు, మనకు ఆఫ్లైన్ కోచింగ్ నడిచే రోజుల్లో కూడా ప్రిలిమ్స్ ఎగ్జామ్కు బిఫోర్, మెయిన్స్ ఎగ్జామ్కు బిఫోర్ మనము 7 to 10 డేస్ మనం స్పెషల్ సెషన్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆఫ్లైన్ కోచింగ్లో మనం కండక్ట్ చేయలేం కనుక దానికన్నా ఆఫ్లైన్లో కన్నా ఎఫెక్టివ్గా ఉండే విధంగా ఈ స్పెషల్ మారథాన్ సెషన్స్ మనం ప్లాన్ చేశాం. ఈ వీడియో ద్వారా మీకు ఏ పాయింట్స్ డిస్కస్ చేయబోతున్నాం అనేది చెప్తున్నాను. ఇంపార్టెంట్ చాప్టర్స్ అండ్ దేర్ వెయిటేజ్, స్పెషల్ మారథాన్ లైవ్ సెషన్ షెడ్యూల్, ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ ఎగ్జామ్ డే స్ట్రాటజీ. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ చాప్టర్ వైజ్ వెయిటేజ్. ఇక్కడ మనకు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో సిలబస్లో 30 చాప్టర్స్ వరకు ఉంటాయి. కానీ ఆ 30 చాప్టర్స్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ చాప్టర్స్కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, ఆ పర్టికులర్ చాప్టర్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇక్కడికి మీరు చూస్తే ఆఫీస్ అసిస్టెంట్ అవ్వచ్చు, స్కేలమ్ అవ్వచ్చు, సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్స్, అదేవిధంగా డేటా ఇంటర్ప్రిటేషన్, ఈ 2 చాప్టర్స్ నుంచే ఆల్మోస్ట్ మనకు 20 క్వశ్చన్స్ వరకు వస్తాయి. అంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో టోటల్ 40 క్వశ్చన్స్లో 20 క్వశ్చన్స్ కేవలం 2 చాప్టర్స్ నుంచే వస్తున్నాయి, హాఫ్ ఆఫ్ ద సిలబస్. ఈ 2 చాప్టర్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. అదేవిధంగా మిస్సింగ్ రాంగ్ నెంబర్ సిరీస్, అదేవిధంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, డేటా సఫిషియన్సీ, కంపారిజన్స్, ఈ 4 చాప్టర్స్ నుంచి మనకు ఒక 10 క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. టోటల్గా మీరు చూసినట్లయితే ఇక్కడ 5 to 6 చాప్టర్స్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తున్నాయి. రిమైనింగ్ 25 చాప్టర్స్ నుంచి 10 క్వశ్చన్స్ వస్తున్నాయి, సింగిల్ క్వశ్చన్స్. అంటే మనం ఈ యొక్క 20 డేస్ టైంలో ఎక్కడ ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏ చాప్టర్స్ మీద ఎక్కువ క్వశ్చన్ మనం ప్రాక్టీస్ చేయాలి. ఈ 6 చాప్టర్స్ మీద మీరు ఫోకస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ హాల్లో ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. దానికోసం ఏదైతే వెయిటేజ్ ఎక్కువగా ఉన్నాయో ఆ వెయిటేజ్ ఎక్కువగా ఉన్న చాప్టర్స్ మీద మనం స్పెషల్ సెషన్స్ కండక్ట్ చేయబోతున్నాం. అదేవిధంగా రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీజనింగ్లో కూడా మనకు ఇంపార్టెంట్ చాప్టర్స్ ఒకసారి మీరు చూస్తే సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్ మీద 20 క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అంటే హాఫ్ ఆఫ్ ద సిలబస్. అదేవిధంగా సిలాయిజమ్స్, ఇన్ఈక్వాలిటీస్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్ టెస్ట్. ఈ చాప్టర్స్ మీద ఆల్మోస్ట్ 5 to 6 చాప్టర్స్ 5 to 6 చాప్టర్స్ మీద మీరు ఫోకస్ చేయగలిగితే ఆల్మోస్ట్ 35 to 38 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలరు. ఈ 6 చాప్టర్స్ మీద మనము ఎక్కువ ఫోకస్ చేయాలి. దానికోసం ఈ చాప్టర్స్ మీద మనం స్పెషల్ మారథాన్ సెషన్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నాం. స్పెషల్ మారథాన్ సెషన్స్ డీటెయిల్స్. దిస్ ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఫ్రమ్ August 23rd, 8 AM to 2 PM, daily 6 hours without a break, యూట్యూబ్ లైవ్ సెషన్స్. ఈ ప్రోగ్రామ్ యొక్క స్కెడ్యూల్ ఎలా ఉండబోతుందో చూద్దాం. స్టార్ట్ ఫ్రమ్ August 23rd. ఫస్ట్ డే సింప్లిఫికేషన్స్ అండ్ అప్రాక్సిమేషన్స్, సెకండ్ డే సీటింగ్ అరేంజ్మెంట్స్ అండ్ పజిల్స్, నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్, సిలాయిజమ్స్ అండ్ ఇన్ఈక్వాలిటీస్, సిరీస్, కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, లాస్ట్ డే కంపారిజన్స్, డేటా సఫిషియన్సీ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఒకసారి మీరు గమనించినట్లయితే ఈ 7 డేస్లో ఈ టాపిక్స్కి మీద మీరు కమాండ్ సంపాదించగలిగితే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ప్రిపరేషన్ కంప్లీట్ అయినట్టే, 90% ఆఫ్ ద సిలబస్ కంప్లీట్ అయినట్టే. రేపొద్దున మీరు రాయబోయే ఎగ్జామ్లో 90% ఆఫ్ ద క్వశ్చన్స్ ఈ చాప్టర్స్ నుంచే రాబోతున్నాయి. ఈ 20 డేస్లో మీరు చేయాల్సింది ఒకటే, ఈ చాప్టర్స్ మీద మీరు కంప్లీట్ కమాండ్ సంపాదించగలగాలి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేపిస్తాం, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, కంప్లీట్ కమాండ్ తెప్పిస్తాం. ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ ఎగ్జామ్ డే స్ట్రాటజీ. ఈ 20 డేస్ అనేది మనకు చాలా క్రూషియల్ టైం. ఈ 20 డేస్ టైం 1 year నుంచి ప్రిపేర్ అయ్యేది, 6 months నుంచి ప్రిపేర్ అయ్యేది, 3 months నుంచి ప్రిపేర్ అయ్యేది ఒక వే. కానీ ఎగ్జామ్ బిఫోర్ 20 డేస్ అనేది చాలా చాలా క్రూషియల్. ఈ 20 డేస్
ఎవరైతే ఒక పక్కా స్ట్రాటజీతో ఎవరైతే ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ ని కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారో వాళ్ళే సక్సెస్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఒకటే, ఈ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కి ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి, క్వాంటిటేటివ్ ఆప్ట్లో ఏవి ఇంపార్టెంట్ చాప్టర్స్, రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవి ఇంపార్టెంట్ చాప్టర్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ ఇంపార్టెంట్ చాప్టర్స్ మీద, ఈ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్స్ మీద మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీ స్పీడు, మీ యాక్యురసీ ఇంప్రూవ్ అవుతుంది. ఎగ్జామ్ హాల్లో మనకు కావాల్సింది అదే. సమ్మును సాల్వ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ద వే ఆఫ్ అటాకింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీ వే ఆఫ్ అటాకింగ్ ద్వారానే మీరు ఎన్ని క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారనేది క్వశ్చన్ మార్క్ ఎగ్జామ్లో. మీరు ఈ యొక్క 20 days టైంలో ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్లోకి మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఆ స్పీడు, ఆ యాక్యురసీ, ఆ హ్యాబిట్ అనేది ఎగ్జామ్ హాల్లో కూడా వస్తుంది. అదేవిధంగా ఈ 20 daysలో మీరు చేయాల్సింది ఒకటే, ఈ స్పెషల్ సెషన్స్ మీద ఫోకస్ చేస్తూ అట్ ద సేమ్ టైం మీరు చేయాల్సింది ఎవ్రీడే ఒక ఆఫీస్ అసిస్టెంట్ గ్రాండ్ టెస్ట్ రాయాలి, ఒక స్కేల్ 1 గ్రాండ్ టెస్ట్ రాయాలి. రాసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కంపల్సరీగా వినాలి. అంటే మీకు రాని క్వశ్చన్ని మీరు కంపల్సరీగా ఏదైతే మీరు రాంగ్గా అటెంప్ట్ చేస్తుంటారో ఆ క్వశ్చన్కి డెఫినెట్గా మీరు టైం స్పెండ్ చేసి వీడియో సొల్యూషన్ చూడాలి. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం సమ్ముని ఎలా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. ఎగ్జామ్ హాల్లో సమ్ముని ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత త్వరగా ఆప్షన్ని పిక్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఆ ట్రిక్స్ని మీరు నేర్చుకోగలగాలి. ఆల్ ఆఫ్ యూ క్లియర్? ఎట్ ద సేమ్ టైం ఎగ్జామ్ డే స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్కి బిఫోర్ వరకు ప్రిపరేషన్ స్ట్రాటజీ, ఎగ్జామ్ డే స్ట్రాటజీ. మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లో 1 year ఉన్నారా, 6 months ఉన్నారా, 3 months ఉన్నారా, 1 month ఉన్నారా అది ఇంపార్టెంట్ కాదు. ఆ 45 minutes టైం ఎవరైతే పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళే సక్సెస్ అవుతారు. ఆ 45 minutes మీ లైఫ్ని చేంజ్ చేస్తుంది. ఆ 45 minutes మీ కాన్సన్ట్రేషన్ అనేది 100% యాక్యురేట్గా ఉండాలి. 45 minutesలో మీరు ఏం చేయాలి, ఎగ్జామ్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు నేను ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే ఎవరు కూడా టెన్షన్ పడద్దు. టెన్షన్ ఎప్పుడు పడతారంటే ఎవరైతే టార్గెట్లు ఫిక్స్ చేసుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్తారో వాళ్ళు టెన్షన్ పడతారు. అసలు మీరు టార్గెట్ని పెట్టుకోవద్దు. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఇంత ఉంది, ఇయర్ కట్ ఆఫ్ ఇంత ఉంటుంది, స్ట్రాటజీ మనము 75 రావాలి, 80 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ని అటెంప్ట్ చేయాలని మీరు ఎగ్జామ్ హాల్కి టార్గెట్ పెట్టుకొని వెళ్ళొద్దు. సింపుల్గా ప్రశాంతంగా ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి. ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా డిఫెండ్ చేయాలి క్వశ్చన్స్ని, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ హాల్లో మీరు తెలుసుకోవాల్సింది ఒకటే, ఏ క్వశ్చన్స్ని మనము అటెంప్ట్ చేయాలి, ఏ క్వశ్చన్స్ని మనం లీవ్ చేయాలి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎగ్జామ్ హాల్లో 80 క్వశ్చన్స్లో ఒక 5 క్వశ్చన్స్ కావాలనే టఫ్గా ఉంటాయి. ఎవరైతే ఆ 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి చివరికి ఆ 5 క్వశ్చన్సే సాల్వ్ చేయగలుగుతారు, చివరికి ఆ 5 క్వశ్చన్స్ కూడా రావు. ఎవరైతే ఆ 5 క్వశ్చన్స్ లీవ్ చేసి ఎవరైతే తెలివిగా రిమైనింగ్ 75 చేయగలుగుతారో వాళ్ళు 75 చేయగలరు. అంటే ఏ క్వశ్చన్ని అటెంప్ట్ చేయాలి, ఏ క్వశ్చన్ని లీవ్ చేయాలి అనే తెలివిగా మీరు ఎగ్జామ్ హాల్లో మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం మనకు 45 minutes టైం ఉంది, ఓకే. క్వాంటిటేటివ్ ఆప్షన్ స్టార్ట్ చేద్దాం అనుకుందాం. ఇక్కడ సెక్షనల్ టైమింగ్స్ లేవు, క్వాంటిటేటివ్ ఆప్షన్ స్టార్ట్ చేశారు. ఎప్పుడు కూడా క్వాంటిటేటివ్ ఆప్షన్ స్టార్ట్ చేసినప్పుడు ఇండివిజువల్ క్వశ్చన్స్, సింగిల్ క్వశ్చన్స్ జోలి వెళ్ళొద్దు. ఒకవేళ ఫస్ట్ క్వశ్చన్ సింగిల్ క్వశ్చన్ వచ్చిందనుకోండి, మార్క్ పెట్టేసేయండి. మనం ఎక్కడ ఫోకస్ చేయాలంటే తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ ఏం చేయగలం, సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్ చేయగలం, డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ చేయగలం. సో అవి ఫస్ట్ అటెంప్ట్ చేయండి. సో ఫస్ట్ 15 minutesలోకి మీరు 30 క్వశ్చన్స్ క్వాంట్ క్వశ్చన్ చేయగలిగితే ఏమేమిటివి, సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్స్, డేటా ఇంటర్ప్రిటేషను, అదేవిధంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇవి కింద మీరు ఫినిష్ చేయగలిగితే 15 minutesలో 30 క్వశ్చన్స్ కింద మీరు చేయగలిగితే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళుద్ది. ఆ కాన్ఫిడెన్స్తో రిమైనింగ్ 10 క్వశ్చన్ చేయొద్దు, జస్ట్ వెయిట్, ఇమీడియట్గా రీజనింగ్కి రండి. రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తక్కువ టైంలో ఎక్కువగా క్వశ్చన్ చేయగలిగేటువంటివి ఇన్ఈక్వాలిటీస్, సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్స్, సిలాయిజమ్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, వీటిని ప్రాక్టీస్ చేయండి. వీటిని చేసిన తర్వాత 15 minutesలో కూడా రీజనింగ్లో మీరు 30 క్వశ్చన్స్ చేయగలిగితే
ఆల్మోస్ట్ మీరు హాఫ్ అన్ అవర్ టైంలో 60 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు. ఇంకా మీకు 15 మినిట్స్ టైం ఉంటుంది. ఇంకా మీకు 20 క్వశ్చన్స్ రిమైనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్లో మీకు ఆ రిమైనింగ్ 20 క్వశ్చన్స్ అనేవి టఫ్గా ఉన్నా, మోడరేట్గా ఉన్నా, ఈజీగా ఉన్నా, ఆ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా మీరు చేయగలరు. ఆ కాన్ఫిడెన్స్లే మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళుద్ది. సో ఆ 45 మినిట్స్ అనేది మీ కాన్సన్ట్రేషన్ అనేది 100% ఉండాలి. సో ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వద్దు. సో ఏదైనా క్వశ్చన్ టఫ్ వచ్చింది అనుకోండి, దీని సంగతి ఏందో తేల్చాలి. ఇది ఇంత చిన్న క్వశ్చన్ నాకు రావట్లేదా, ఒక్కోసారి ఐడియాస్ రావు. అలాంటప్పుడు పంతానికి పోకూడదు, కాంప్రమైజ్ అవ్వాలి. కాంప్రమైజ్ అవుతేనే నువ్వు సక్సెస్ అవుతావు. దీని సంగతి ఏందో తెలుస్తానంటే కుదరదు. అందుకని కాంప్రమైజ్ అనేది ఉండాలి. డిస్టర్బ్ అవ్వద్దు. ఒక్కసారి మీ మైండ్ డిస్టర్బ్ అయిందంటే మళ్ళా ఎగ్జామ్ అయిపోయిన వరకు సో మీ మైండ్ మళ్ళా నార్మల్ సిచ్యువేషన్కి రాదు. పొరపాటును కూడా డిస్టర్బ్ అవ్వద్దు. టఫ్గా వస్తే వదిలేయి. నీకు పేపర్ టఫ్ అంటే ఎగ్జామ్ రాసే అందరికీ టఫే. సో ఇక్కడ విషయం ఏంటంటే పేపర్ టఫ్గా వచ్చిందా, మోడరేట్గా వచ్చిందా, ఈజీగా వచ్చిందని పాయింట్ కాదు ఇక్కడ. బ్యాంకింగ్ సెక్టార్లో నార్మలైజేషన్ ఉంటుంది. అందుకని మీరు కంగారు పడొద్దు. మీరు చేయాల్సింది ఒకటే, 45 మినిట్స్ని ఎఫెక్టివ్గా 100% యాక్యురసీతో 100% కాన్సన్ట్రేషన్తో మీరు ఎగ్జామ్ రాయండి. దాని తర్వాత సో ఎగ్జామ్ టఫ్గా వస్తే నీకు టఫ్ అంటే అందరికీ టఫే, ఆ షిఫ్ట్లో ఉన్నటువంటి అందరికీ టఫే. అప్పుడు నార్మలైజేషన్లో ఆటోమేటిక్గా మీకు ఎక్కువ స్కోర్ వస్తుంది. ఎగ్జామ్ డే 45 మినిట్స్ అనేది చాలా క్రూషియల్. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం కింద మీరు కింద మూవ్ అవ్వగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. పొరపాటును కూడా చాలామంది స్టూడెంట్స్ తెలియదు. ఈ ఫీల్డ్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఫస్ట్ క్వశ్చన్ నుంచే స్టార్ట్ చేయాలి, లాస్ట్ క్వశ్చన్తో ఎండ్ చేయాలి. అటువంటి రూల్స్ ఏమీ ఉండవు. క్వశ్చన్ రాకపోతే సింగిల్ క్వశ్చన్స్ వస్తే ఫస్ట్ అసలు అటెంప్ట్ చేయొద్దు. మార్క్ పెట్టుకోండి, లాస్ట్ మనకు టైం ఉన్నప్పుడు చేద్దాం. సో ఈ యొక్క ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని కమింగ్ 20 డేస్ మీరు 100% ఫోకస్ చేయండి. ప్రిలిమ్స్ మీరు క్వాలిఫై అయ్యి మాకు చూపించండి. ఈ 20 డేస్ మీరు మేము చెప్పినట్టు ఫాలో అవ్వండి. ఈ పక్కా స్ట్రాటజీని మీరు ఫాలో అవ్వండి. ఈ 20 డేస్ 100% కాన్సన్ట్రేట్ చేయండి. ఈ 20 డేస్ మీకు పర్ఫెక్ట్గా ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీరు ప్రిలిమ్స్ ఈజీగా క్లియర్ చేయగలుగుతారు. ప్రిలిమ్స్ క్లియర్ చేసి చూపించండి. దీనికన్నా బెస్ట్ స్ట్రాటజీతో మెయిన్స్కి వెళ్దాం. ప్రిలిమ్స్ మీరు క్లియర్ చేసి మాకు చూపించండి. ఖచ్చితంగా మెయిన్స్ని సో ఏ విధంగా మనం అటెంప్ట్ చేయాలి, సో మెయిన్స్ ప్రిపరేషన్ దీనికన్నా బెటర్గా మనం డిజైన్ చేద్దాం. సో ఖచ్చితంగా మెయిన్స్ని కూడా క్లియర్ చేసేటువంటి సో పూచి మాది. సో ప్రిలిమ్స్ క్లియర్ చేయడం మీ యొక్క టార్గెట్. సో ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళని మెయిన్స్ని కూడా సో క్లియర్ చేయించడం ఐఏసీ డ్యూటీ. డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో కూడా సో కేవలం సో ఐఏసీ స్టూడెంట్స్ కోసం మాత్రమే ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది. అదేవిధంగా ఓన్లీ స్పెషల్ క్లాసులు కండక్ట్ చేయడం కాదు, క్లాసులు కండక్ట్ చేయడంతో పాటు ఏవైతే వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఉన్నాయో ఆ చాప్టర్స్ మీద స్పెషల్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు మనకు సింప్లిఫికేషన్స్ అప్రాక్సిమేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఆ టాపిక్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఒక 400 to 500 క్వశ్చన్స్ తీసుకొని వాటి మీద స్పెషల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాం. ఇవి కేవలం ఐఏసీ స్టూడెంట్స్కి మాత్రమే. ఐఏసీలో ఆఫ్లైన్ అదేవిధంగా ఆన్లైన్లో అడ్మిషన్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్కి మాత్రమే ఈ టెస్ట్ రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.